వెల్కమ్ టు రాజు రివ్యూస్. స్టార్ మా పరివారం సంబంధించి ఫుల్ ఎపిసోడ్ రివ్యూ అండి. నేను ఆల్రెడీ చేస్తానని చెప్పాను, బిట్టుగా చిన్న చిన్న ముక్కలు చేశాను. సర్లే, ఫీలింగ్స్ వస్తున్నాయి. ఫీలింగ్స్ 6ంటికోసారి, 5ంటికోసారి, 3ంటికోసారి, 10ంటికోసారి అన్ని ఫీలింగ్స్ వస్తున్నాయని ఫీలింగ్స్ వస్తున్నాయి అనే పాటతో మన ముందుకు వచ్చిన శ్రీముఖ్ గారు. ఎందుకంటే ఆ సాంగ్ పెర్ఫార్మెన్స్ శ్రీముఖ్ గారు చేశారనమాట. సో ఆ ఫీలింగ్స్ అన్నీ కూడా గుండె నిండా గుడిగంటల కాదు, మొత్తం మీద గుడిగంటలు సంబంధించి తప్పుగా అనుకోవద్దు, గుండె నిండా గుడిగంటలు అనుకుంటా. సో ఆ సీరియల్ హీరో బాలు గారి మీద కన్నేశారు శ్రీముఖ్ గారు ఈ ఎపిసోడ్ అంతా. మీరు చూడకపోతే ఎపిసోడ్ చూడండి. నాకు అనిపించినట్టు మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. ఆయన ఎక్కడ ఉక్కిరి బిక్కిరి చేసేస్తారన్నట్టుగా ఉక్కిరి బిక్కిరి చేసేస్తానుంది ఆ ఎపిసోడ్ అంతా. శ్రీముఖ్ గారు కన్ను బాలు గారి మీద వేసింది అనమాట. గుండె నిండా గుడిగంటలట సీరియల్ హీరో. ఓకే, నెక్స్ట్ శ్రీముఖ్ గారి ఫీలింగ్స్ అన్నీ కూడా బాలు గారి మీద ఉన్నాయి. మీరు చూడకపోతే ఎపిసోడ్ చూడండి, చాలా గట్టిగా ఫీలింగ్స్ కనిపించాయి నాకైతే శ్రీముఖ్ గారు. దీని తర్వాత నా పాలేర్లు వచ్చేయండు అంటుంది. పాలేర్లు అంటే నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైం. అది కూడా కావ్య అండ్ నిఖిల్ అభిమానుల వల్లే నేను చూడడం జరిగింది. సో నా రివ్యూస్ మీరు చూస్తున్నారు. సో మీకోసమే నేను ఫస్ట్ టైం ఈ స్టార్ మా పరివారం ఎపిసోడ్ పూర్తిగా చూశాను. అది కూడా ఎక్కడన్నా కావ్య నిఖిల్ మాట్లాడుకుంటారో సరే, దీని గురించి ఏదో చెప్పాలి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా ఎక్కువ మంది వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కోసమని ఎపిసోడ్ చూడాలని చూశాను. డబ్బా కొడతలేదండి, ఉన్న విషయమే చెప్తున్నాను. నేనైతే టీవీ సీరియల్ కానీ ఇవి కానీ నేను చూడను, కానీ మీకోసమే చూశాను. అండ్ కావ్య నిఖిల్ జంటగా అభిమానించే అభిమానుల కోసం చూసి ఈ రివ్యూ చేయడం జరిగింది. సో ఇందులో నా పాలేర్లు వచ్చేస్తారు. నా పాలేర్లు అంటే నేను ఏదో అనుకున్నాను, పాలేర్లు రావడం ఏంట్రా బాబు ఈ స్టార్ మా పరివార్ షోలో అనుకుంటే, హరి అని చెప్పేసి ఒక ఆయన వచ్చాడు. ఆయన దీనికి స్క్రిప్ట్ రాస్తారు ఏదో అని చెప్పారు, మరి రైటో నాకు తెలియదు. సో హరి వచ్చాడు. హరి వచ్చిన తర్వాత న్యూ ఇయర్ అని చెప్పేసి అరుస్తాడు. తర్వాత శ్రీముఖ్ కూడా హ్యాపీ ఏది న్యూ ఇయర్లో హ్యాపీ ఎక్కడ పోయింది అంటారు. అంటే స్క్రిప్ట్ మనోడిదే కాబట్టి మనోడికి నచ్చినట్టు రాసుకొని ఉంటాడు. హ్యాపీ ఉంది కానీ న్యూ లేదు అంటే కనుక, అదే న్యూ ఇయర్ ఉంది కానీ హ్యాపీ లేదంటే కనుక, అవినాష్ బిగ్ బాస్ షోకి వెళ్ళి 10 వారాలు ఉన్నాడు, అంటే 70 రోజులు ఉన్నాడు. అంతవరకు స్టార్ మా పరివారం సంబంధించి ఒక 10 వారాలు ఎంతో మనోడు చేసుకుని ఉంటాడు. సో మనోడు వచ్చేస్తే కొంచెం స్క్రీన్ పేస్ తగ్గుతుంది కదా, అందుకే నా దగ్గర హ్యాపీ లేదు, ఆడొచ్చేస్తాడు అంటే ఇంకా ఎవడో వచ్చేస్తాడు నేను అనుకున్నాను. కానీ అక్కడ మనోడు ఎవడొచ్చాడంటే మంచి చాలా ఎలివేషన్ ఇచ్చారు. శ్రీముఖ్ గారు ఏమంటారు, మా పరివార్ ముద్దు బిడ్డ అవినాష్ మీరు నారాయణ 1 2 3 ఏదో ఉంటుంది కదా, చైతన్య సమ్మయ్య ఉంటాయి కదా, ఆ టైప్లో యాడ్ వచ్చినంత బిగ్గెస్ట్ యాడ్ కింద వచ్చింది. అవినాష్ అని చెవులు చిట్టడిపోయేటట్టు రావడం జరిగింది. మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. సో దాని తగ్గట్టు నేను అవినాష్ ఎంటర్టైనర్, సో అవినాష్ని నేను ఇష్టపడతాను. సో తప్పుగా అనుకోవద్దు. సో ఇది ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కాబట్టి నేను మరి ఏదో దాన్ని ఏమంటారు, అది కొంకుడికాయలు దంచానంటే మాత్రం మీరు అట్నుంచి నన్ను దంచుతారు. కాబట్టి నేను కామెడీ యాంగిల్లోనే ట్రై చేస్తాను. శ్రీముఖ్ గారు ఒకవేళ మీరు ప్రోగ్రామ్ చూసినా, అవినాష్ గారు మీరు ప్రోగ్రామ్ చూసినా, దీని ఎంటర్టైన్మెంట్ మీరెంత ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ట్రై చేశారో నేను ఆ విధంగానే ట్రై చేశాను. తప్పుగా అనుకోవద్దు, అర్థమైంది కదా. సో దీని తర్వాత నెక్స్ట్, ఇన్ని రోజుల తర్వాత క్లీన్ చేయడానికి వచ్చేవేటన్నా అంటాడనమాట. అంటే అవినాష్ మంచి ఎంట్రీ బాగుంటుంది అబ్బా, చాలా బాగుంటుంది. ఆ హెయిర్ కూడా బాగా సెట్ అయింది అవినాష్ గారు, సూపర్ ఉంది. హెయిర్ క్రాఫ్ అదే మెయింటైన్ చేయండి. ప్రజెంట్ బిగ్ బాస్ ఎంటర్ అయిన హౌస్ హెయిర్ కన్నా ఇప్పుడు ఏదైతే మీ హెయిర్ ఏదైతే ఉందో బాగుంది చూడడానికి. సో మనిషి కూడా బాగున్నారు, అలా మెయింటైన్ చేయండి, ఇది నా సలహా. దీని తర్వాత హరి ఇన్ని రోజుల తర్వాత ఆయన అంటాడు, ఇన్ని రోజుల తర్వాత ఏంటన్నా క్లీన్ చేయడానికి వచ్చావా, ఫ్లోర్ క్లీన్ చేయడానికి వచ్చావా అన్నట్టుగా అంటాడు. అవినాష్ వచ్చిండు అని మనోడు ఊగుతూ ఉంటాడు. బాగానే ఎంటర్టైన్మెంట్ చేశాడు. సో తర్వాత అవినాష్ సీజన్ 8కి టాప్ ఫైనలిస్ట్ అంటే అవినాష్ అంటే టాప్ ఫైనలిస్ట్ అని మనోడు కొట్టుకున్నాడు. ఓకే, తప్పులేదు అందులో. సీరియస్గా అంటే నేను కామెడీగా చెప్పాలని చెప్తున్నాను, కానీ మనోడు బాగానే ఎంటర్టైన్మెంట్ చేశాడు. ఏ విషయానికి ఏ మాటకు ఆ మాట బాగానే ఆడాడు. మనోడు మంచి ఆటగాడు అని నిరూపించుకున్నాడు అనమాట. సో దీని తర్వాత 1-2 వారాల్లో వచ్చేస్తానని చెప్పావు కదా శ్రీముఖి, ఇప్పుడు చెప్పు అదే మాట అని చెప్పేసి శ్రీముఖి దగ్గర అంటాడు. 10 వారాలు ఉన్నా మామూలు విషయం కాదు, ఎంటర్టైన్మెంట్ చేసా, టాస్క్లు ఆడ ఆయన అంటాడు కదా. అదేటనే మనవాడు సీజన్ 7కి సంబంధించి ఒక ఆయన ఉంటా, అదే
ఆటలాడ అది ఆడ ఇది ఆడ మొత్తం ఏదో ఉంటుందబ్బా, సరే ఆయన గుర్తు రావట్లేదు. 1-2 వారాలు వచ్చేస్తానని చెప్పావు కదా, 10 వారాలు అని చెప్పి శ్రీముఖి గారు అన్నారట. 2-3 వారాలు వచ్చేస్తారు, నీకు అంత సీన్ లేదంటే 10 వారాలు ఉన్నా టాస్క్లు ఆడ చివరికి ఫైనల్గా నేను టాప్ 5 వరకు వెళ్ళగలిగాను అన్నట్టుగా చెప్పాడు. తర్వాత హరి అంటే హరి అన్న ఆయన ఉన్నాడు కదా, అన్నా నువ్వు పరివారానికి రావాలని చెప్పి నీకు ఓటు కూడా వేయలేదన్నా అని ఒక సెటైర్ వేసాడు. అంటే ఓట్లు వేయలేదట్రా అన్నట్టుగా మనోడు చెప్పాడు. తర్వాత శ్రీముఖి గారు ఒక డైలాగ్ వేశారు, ఉన్న డైలాగ్ వేశారు, వాళ్ళ సూట్ కేసు ఇవ్వలేదన్న బాధ కన్నా మీరు ఓటు వేయలేదన్న బాధ. అంటే శ్రీముఖి గారు కూడా అన్నారు, అంటే నువ్వు ఓటు వేయకపోతే నువ్వు షోకి బేగ వచ్చేస్తావని మేము ఓటు వేయలేదురా అన్నట్టుగా ఓ డైలాగ్ వేశారు. సో దాని తర్వాత శ్రీముఖి గారు హరి అన్న ఓటు వేయలేదంటే నాకు సూట్ కేసు రాలేదన్న బాధ కన్నా మనోడు సూట్ కేసు రాలేదని గట్టిగా ఫీల్ అయ్యాడు అవినాష్. మంచి టాప్ 5లో అంతే అన్ని రోజుల నుండి ఉత్తి చేతుల్లో వచ్చానని ఫీల్ అయిన దాంట్లో అవినాష్ ఒకడు, ప్రేరణ ఒకటి గట్టిగా ఫీల్ అయ్యారు. సో దీని తర్వాత వచ్చి రాశానండి ఇవన్నీ చెప్పాలని. అయితే దీని తర్వాత వచ్చి సీరియల్ పరివార్ మా పరివార్ అని చెప్పేసి ఎక్కడి నుంచే యాక్చువల్గా నిఖిల్ కావ్య గురించి జస్ట్ టచ్ చేసి వదిలేస్తా, మరి మీకు బోర్ కొట్టించిన టోటల్ ఎపిసోడ్ ఫ్లోలో వెళ్ళిపోతుంది. సో సీరియల్ పరివార్ మా పరివార్ అని చెప్పేసి శ్రీముఖి గారు 2 పరివారాలని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ మా సీరియల్ పరివార్ అని చెప్పి సీరియల్ పరివార్ మీరు ఆల్రెడీ చూడకపోతే మానస్ తర్వాత శివ్ అండ్ ప్రియాంక జైన్. ఆ బాల్ గుండె నిండా గుడిగంటలు బాగా శ్రీముఖి గారు కన్ను వేశారు బాల్ మీద. మీరు వేసిందేనండి, నేను కొత్తగా ఏం చెప్పట్లేదు శ్రీముఖి గారు, మీరు చెప్పారందే చెప్తున్నాను. బాలు 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 అని చెప్పేసి చాలాసార్లు కలవరించారు ఆవిడ. సో దీని తర్వాత వస్తారు ఎవరు, శివు ఎవరో వాళ్ళందరినీ అడుగుతుంది అనమాట. సీరియల్ పరివారం సంబంధించి 2025లో మీరు ఏమవుదాం అనుకుంటున్నారు అని అంటే కనుక 2025లో ప్లాన్స్ ఏమీ లేవు. ఒకవేళ నీకు ప్రియాంక జైనే సెట్ అవ్వకపోతే, ఒకవేళ వదిలేసావు అనుకుంటే నువ్వు ఎవరిని తగులుకుంటావు అంటే కనుక అలాంటి పరిస్థితి వస్తే కనుక ఫస్ట్ మిమ్మల్ని తగులుకుంటానని తగులుకున్నాడు అనమాట. సో దీని తర్వాత ఆ వదిలే ప్రసక్తే లేదు, ఒకవేళ అటువంటి పరిస్థితి మిమ్మల్ని తగులుకుంటానని తగులుకున్నాడు. తర్వాత ప్రియాంకను వదిలి వేరే వాళ్ళని తగులుకోమంటే మిమ్మల్ని తగులుకుంటాను. సో దాని పక్కన వేస్తే కనుక ప్రియాంక నువ్వైతే మా ఇద్దరిని కలిపి పిలవండి, ప్రతి షోకి మీ ఇద్దరం వచ్చేసి ఎంటర్టైన్మెంట్ చేస్తాం, సో కాబట్టి మమ్మల్ని ఇద్దరిని పిలవండి. అది అవ్వదమ్మా, అది అవ్వదు అంటే అవ్వదు కదా, అక్కడ ఎంటర్టైన్మెంట్ వాళ్ళకి ఏ టైంకి ఎవరిని పిలవాలంటే వాళ్ళని పిలుస్తారు, ఎందుకంటే అంటే వాళ్ళకి బొక్క కాబట్టి రెమ్యూనరేషన్ ఏదో కాబట్టి వాళ్ళ విషయం వాళ్ళనమాట. సో ఏదో సరదాగా అంటున్నాను, తప్పుగా అనుకోవద్దు. తర్వాత ప్రియాంక మా ఇద్దరిని కలిపి ఒకే అయిపోయింది కదా. తర్వాత శ్రీముఖి గారు, ఇంకొక పక్క కావ్య డార్లింగ్. ఇక్కడ మనకి ఇంట్రెస్ట్ కదా, మనకి ఏంటంటే నిఖిల్ కావ్య ఉన్నారు, షో చూసేయాలని చెప్పేసి ఆతృతతో కూర్చున్నాను టీవీ ముందు. ఇక్కడ వచ్చిందనమాట, కావ్య డార్లింగ్ అని చెప్పేసి వెళ్తుంది. మరి నీ అందానికి సలాం చేశాను, పదే నీ గీతానికి మర్చిపోయానండి పాట ఇది. మరి నీ అందానికి సలాము చేశాను, పదే నీ గీతానికి పల్లవి పాడాను. ఇందులోతో నాకు తెలియదు, మీకు ఎవరైనా తెలిస్తే పాట కామెంట్ చేయండి. మరి నీ అందానికి సలాము చేశాను, పదే నీ గీతానికి పల్లవి పాడాను. పాట చాలా బాగుంది. ఈ పాట వేశారండి. మరి ఇంతకుముందు వాళ్ళకి ఎవరికి ఆ పాట వేయలేదు, కావ్య గారు వచ్చినప్పుడే వేశారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కాబట్టి. ఇంతకు ముందు మీద పాట పర్వాలేదు అని అనుకుంటే కింద కామెంట్ చేయండి. ట్రై చేస్తున్నా 100% ఇస్మార్ట్ జోడీ ఐపీఎల్లో పాట అయితే కన్ఫర్మ్గా పాడతాను. సో ఓకే, నెక్స్ట్ శ్రీముఖి గారు. నెక్స్ట్ పదే నిన్ను అడిగాను సీజన్ 8 చూస్తుంటే అని. సీజన్ ఇప్పుడు ఓకే, ఆవిడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే అంటే చాలాసార్లు కనిపించినప్పుడల్లా కావ్య గారికి ఒక క్వశ్చన్ వేశారట. క్వశ్చన్ ఏంటంటే సీజన్ 8 నువ్వు చూస్తున్నావు కదా, చాలాసార్లు అడిగాను, నీకు అందులో ఎవరంటే ఇష్టం ఏంటి, సీజన్ 8 గురించి నీ అభిప్రాయం ఏంటి, మొత్తం మీద బోల్ క్వశ్చన్లు వేసిన ఆవిడ ఏం మాట్లాడలేదంట. అది బెల్లం కొట్టిన రాయ ఏదో కొట్టిన రాయ అంటారండి, ఏదో కొట్టిన రాయలాగా మాట్లాడతలేదు, బెల్లం కొట్టిన రాయ మొత్తం మీద ఏదో రాయండి, నాకు రాయి పేరు గుర్తొస్తుంది కానీ బెల్లం కొట్టిన రాయలాగే మాట్లాడతలేదన్న ఏదో పదం ఉంది, మా అమ్మగారు అంటుంటారు, ఏదో కొట్టిన రాయలాగా మాట్లాడతలేదటే అంటారు. మీకు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఆ రాయ అలాగే మాట్లాడలేదట ఆవిడ. సో అప్పుడు దాని గురించి తప్పుగా అనుకోకుండా సరదాగా చెప్తున్నాను. నీ ప్రిపరేషన్ ఏమిటి అన్నట్టు, అంటే సీజన్ 8 గురించి చాలాసార్లు అడిగాను, నువ్వేం చెప్పలేదు, కానీ ఇప్పుడు సీజన్ 8 విన్నర్ వస్తున్నాడు, దానికి నీకు ప్రిపరేషన్ ఏమన్నా ఉన్నదా అన్నట్టుగా ఆల్రెడీ చెప్తారు కదా. సో నేను ఎక్కువ ల్యాగ్ చేయట్లేదు, కావ్య గారు అలాగే చెప్పేసాను 10 సార్లు చెప్పి సోది నాకు ఎందుకురా బాబు సోది గల్లాగా అనుకుంటారని ఎదరికి వెళ్ళిపోతున్నాను.
సో తర్వాత నాకు ప్రిపరేషన్స్ అయితే ఏమీ లేవు అన్నట్టుగా అంటది. తర్వాత శ్రీముఖి గారు వెంటనే నా ప్రిపరేషన్ లేదు అని ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఆవిడ టోన్ ఒక రకంగా ఉంటుంది. చాలా బాగుంటుందండి శ్రీముఖి గారు మీ వాయిస్. అని అరుస్తుంది. అరిచి అంత సీన్ లేదు, అంత సీన్ లేదు, అంత సీన్ లేదు, అంత సీన్ లేదని ఆవిడ అరుస్తూ ఉంటుంది అనమాట. అండ్ దానికి అంత సీన్ లేదంటే అవినాష్ ఎంటర్ అయిపోతాడు. నేను ఎక్కడన్నా వచ్చేస్తా, నేను పెద్ద ఆటగాన్ని అన్నట్టుగా దిగిపోయాడు మనోడు. అవినాష్ సీజన్ 8 గురించి అలా మాట్లాడక హరి అన్నట్టుగా ఆయన అంటాడు. అని వెంటనే హరి ఈరోజు కావ్యలో వైలెన్స్ చూస్తారా మీరు అన్నట్టుగా చెప్పాడు అనమాట. అంటే వైలెన్స్ అంటే ఆవిడలో వైలెన్స్ చూసి తిరిగాని అన్నట్టుగా చెప్పాడు. సో దీని తర్వాత అవినాష్ చూసుకుందాం నీ ప్రతాపమో నా ప్రతాపమో అన్నట్టుగా అవినాష్ అంటాడు. సో దీని తర్వాత శ్రీముఖి గారు స్టార్ మా పరివార్ చూస్తున్న అందరూ కావ్యలో ఫ్లవర్నే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పాను. శ్రీముఖి గారు ఏం చేశారంటే కంటెంట్ అంటే చూడడానికి అంటే నేను కూడా ఈ షో కావ్య అండ్ నిఖిల్ కోసం చూశాను. సో కావ్యలో ఏమన్నా ఫ్లవర్ ఉందా, వైల్డ్ ఫైర్ అని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎందుకు చెప్పడం అని. సో వైల్డ్ ఫైర్ ఉందని చెప్పేసి డైలాగ్ కొట్టడం, తగ్గేదేలే అనడం. సో ఇటువంటివన్నీ ఆవిడ చేశారు, ఆవిడతో చేయించారు ముఖ్యంగా. మరి ఎవరు రాశారో తెలియదు కానీ కావ్య అనుకుంటే ఫ్లవర్ అనుకున్నారా, ఫైర్ వైల్డ్ ఫైర్ తగ్గేదేలే అని చెప్పేసి ఆవిడ చెప్పింది, ఆవిడతో చెప్పించారు. సో దీని తర్వాత కావ్యలో ఫైర్ చూస్తారు ఈరోజు, తాడో పేడో తేల్చేద్దాం అన్నట్టుగా శ్రీముఖి గారి డైలాగులు. దీని తర్వాత కావ్య నాటకాలొద్దు అవినాష్, నాటకాలొద్దు, నువ్వు వెళ్ళు, ఇక్కడి నుంచి వెళ్ళు అన్నట్టుగా ఆవిడ చెప్తుంది. దాని తర్వాత మానస్ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది అన్నట్టుగా మానస్ అంటాడు. తర్వాత అవినాష్ కావ్య అవినాష్ ఇక్కడ, అవినాష్ నువ్వు ఎవరు అనుకుంటున్నావో ఇక్కడ అవినాష్ ఉన్నాడంటే ఎవరైతే నాకేంటి, వెళ్ళి అక్కడికే, వెళ్ళి అక్కడ నుంచో అన్నట్టుగా చెప్తుంది, సీరియస్గా చెప్తుంది. ఇక్కడ అవినాష్ మాట్లాడుతున్నాడు, నువ్వు ఎవరు అనుకుంటున్నావు అంటే అవినాష్ అయితే ఏంటి బోడి నాకేంటి, నువ్వు వెళ్ళి అక్కడికి నుంచో అన్నట్టుగా అన్నాడు. సో అక్కడికి వెళ్ళిపోతాడు అనమాట తోక ముడుచుకుని అవినాష్. సరదాగా చెప్తున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. తర్వాత శ్రీముఖి గారు ఏమంటారంటే ఎవడంతే ఏంటి బొకడా పో అంటుంది, నువ్వు వెళ్ళిపో బొకడా అంటది అనమాట ఎవరిని, అవినాష్ని. బొకడా నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో, మూసుకుని కూర్చో అన్నట్టుగా చెప్తుంది అని చెప్తారు ఎవరు, శ్రీముఖి గారు. తర్వాత అవినాష్ చూసుకుందాం బీబీ పరివారమా మా పరివారమా చూసుకుందాం తోడో పేడో అన్నట్టుగా అవినాష్ ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తాడు అబ్బా, ఎంటర్టైన్మెంట్ చేయడానికి పెట్టింది పేరు అవినాష్. సో ఇక్కడ శ్రీముఖి గారు కూడా ఎంటర్టైన్మెంట్ చేయడానికి చెప్పారు. సో అంటే మా ఇద్దరికి పరిచయం ఉంది కాబట్టి బొగడా పో అక్కడ పో, అక్కడ కూర్చో బొగడా పో కూర్చో అని చెప్తుంది కావ్య అన్నట్టుగా శ్రీముఖి అంటారు అనమాట. సరేలేని మనోడు మూసుకుని ఆడిపోతాడు అనమాట. దాని తర్వాత శ్రీముఖి కావ్య గారితో కావ్య అంటే ఫ్లవర్ అనుకున్నారా, వైల్డ్ ఫైర్ అని చెప్పేసి తను చెప్తుంది. తర్వాత ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి విన్నర్ వరకు సో ఇక్కడ బిల్డప్ ఇచ్చారు, ఏదైనా బాగానే ఇచ్చారు. తర్వాత మన ఫస్ట్ కంటెస్టెంట్ నుంచి చివరి వరకు అంటే చివరి కంటెస్టెంట్ అంటే నిఖిల్ వరకు. ఫస్ట్ కంటెస్టెంట్ అంటే ఇక్కడ ఫస్ట్ అవినాష్ ఉన్నాడు కాబట్టి అవినాష్ నుంచి చివరి వరకు అంటే టోటల్గా వచ్చిన వాళ్ళందరికన్నా విన్నర్ వరకు ఈ మాట వినిపించాలి అంటే కనుక అక్కడ ఉన్నదే 7 ఉన్నారు బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన వాళ్ళు. ఫస్ట్ అంటే మన అవినాష్కు ఫస్ట్ పడింది కానీ ఫస్ట్ నుంచి చివరి వరకు అంటే కనుక నిఖిల్ వరకు ఈ మాట వినిపించాలన్నట్టుగా కొంచెం హైప్ తీసుకురావచ్చారు. సో కావ్య అంటే ఫైర్ అనుకున్నారా వైల్డ్ ఫైర్, అదే ఫ్లవర్ అనుకుంటున్నారా వైల్డ్ ఫైర్ సో అన్నట్టుగా ఆ డైలాగ్ చెప్పించడం జరిగింది. అదే కదా ప్రోమోలో కట్ చేశారు. సరే శ్రీముఖి మానస్ అయిపోయింది. మానస్ 2024 ఆల్రెడీ అయిపోయింది కదా, నీకు 2025లో ఏం కావాలనుకుంటున్నావు అంటే కనుక నేను బిగ్ స్క్రీన్ మీద కనిపించాలి. మ్యాక్సిమం సీరియల్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా 2025లో బిగ్ స్క్రీన్ మీద కనిపించాలని చెప్పారు. సో దీని తర్వాత శ్రీముఖి సీజన్ 8 మనకు పోటీనా మానస్ అంటే సీజన్ 8లో అసలు మనకు పోటీ అంటే అసలు పోటీయే కాదు, అసలు మనకు పోటీ లేదు అన్నట్టుగా మానస్ అంటాడు. తర్వాత వీళ్ళందరూనే వెళ్ళిపోయిన తర్వాత బాలు ఒక్కనే ఇక్కడ శ్రీముఖి గారు బాలు 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 నువ్వెక్కడుంటే అక్కడుంటా బాలు అంటే షో అంతా స్టార్ మా పరివారం మనం అంతా నిఖిల్ కావ్య గారి గురించి చూస్తే కనుక శ్రీముఖి గారు బాల్ మీద కన్ను వేశారనమాట. కన్ను ఆయన మీద పడింది ఈవిడికి, ఆయన బాలు నామజ్ఞాపంతోనే ఆ షో అంతా రన్ అయింది. అందరూ వెళ్ళిపోండి అమ్మా, లైట్స్ డిమ్ చేయండి, బాలుని ఇక్కడ ఉంచండి, నేను కొన్ని విన్యాసాలు చేస్తాను అన్నట్టుగా కొన్ని విన్యాసాలు అయితే ఆవిడ చేయడం జరిగింది. సో అందులో ఏంటంటే ఫస్ట్ విన్యాసం ఏంటంటే కనుక వీళ్ళందరూ వెళ్ళిపోనివ్వండి, బాల్ నొక్కకుండా ఉండమనండి, లైట్స్ డిమ్ చేయండి, ఓకే బాలు ఎవరో ఇక్కడ సాంగ్ ఉండో ఎవరెవరు
ఈయన ఎవరెవరు నాకు ఎదురైనా నిన్ను కలిసాక అని ఈ సాంగ్ పెర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. ఎవరెవరు నేను కలిసాక. నాకు తెలిసి ఇది యానిమల్ మూవీలో అనుకుంటా. సో తప్పుగా అనుకోవద్దు. ఒకవేళ మీరు ఏమన్నా నా సాంగ్ నప్పక ఆ ప్లేట్లు ఏమన్నా మా మీద విసురుదాం అనుకుంటే కనుక మీ సెల్ గ్లాస్ పగులుతుందండి. ఎందుకంటే నాకు పాటలు పాడడం రాదు, అయినా ట్రై చేస్తున్నా. అదే ఎవరెవరో నేను కలిసాక అని ఒక మంచి సాంగ్ ఉంది కదా, ఎక్కువ బిగ్ బాస్ హౌస్లో పృథ్వీ పాడేవాడు. సో ఈ పాటకి శ్రీముఖి గారు అండ్ బాలు గారితో బలవంతంగా ఆ స్టెప్స్ వేయించుకోవడం, అలాగే ఎత్తుకుంటారంటే బాలు గారు ఎత్తుకొని ఒక రౌండ్ అయితే తిప్పుతారు. జస్ట్ అంటే ఆవిడ ముద్దు పెట్టుకున్న ట్యాగ్ చేస్తుంది, జస్ట్ ఎలా అంటారు. సో దీని మీద కూడా ఒక వీడియో చేసి పెట్టాను కదా. సో మొత్తం ఫుల్ ఎపిసోడ్ కాబట్టి ఒకసారి చెప్పారు ఫ్లోలో కాబట్టి పెట్టేస్తున్నాను. సో పక్కకి వెళ్ళిపోవడం, కొన్ని సన్నివేశాలు బాగా నటించారు శ్రీముఖి గారు. సో దీంట్లో బాగా జీవించారు శ్రీముఖి గారు. మొత్తం మీద బాగుంది. బాలు అండ్ శ్రీముఖి గారు అంటే స్టార్ మా పరివార్ ఆ షో మొత్తం మీద నిఖిల్ కావ్య గురించి పక్కన పెడితే కనుక ఈవిడే శ్రీముఖి గారు ఎంటర్టైన్మెంట్ బాగా చేశారు. సో అక్కడ బాలు గారు అండ్ శ్రీముఖి గారు ఎంటర్టైన్మెంట్ అయితే బాగుంది. సో ఓకే, నాకు నచ్చింది. తర్వాత బాలు నువ్వు ఏం చెప్తావు? సరే, దీని తర్వాత సాంగ్ అయిపోయింది. అవినాష్ ఇప్పుడు అమ్మగారు కాదు అయ్యగారు కూడా ఉన్నారు. ఇక్కడ అవినాష్తో చెప్తారు, అవినాష్ ఇక్కడ అమ్మగారే కాదు అయ్యగారు కూడా ఉన్నారు, అయ్యగారు కూడా ఉన్నారని బాలు అన్న ఆయన గురించి చెప్పారు. సో ఆయన గుండె నిండా గుడి గంటలు సీరియల్ యాక్టర్ అట. సో నాకైతే తెలియదు. సో వాళ్ళ అభిమానులు కూడా ఎక్కువ మంది ఉన్నారు. సో దీని తర్వాత శ్రీముఖి గారు, బాలు నువ్వేం చెప్తావు? బాలు 2020 ఆయన ఏమంటాడంటే 2024 నాకు చాలా బాగుంది అంటే యాక్చువల్గా ఇంత ఫేమ్ వచ్చి ఉంటుంది సో సీరియల్ ద్వారా. సో నాకు 2025లో నేను కూడా బిగ్ స్క్రీన్ మీదకి వెళ్ళాలని చెప్పాడు. తర్వాత వెళ్ళిపోయి దగ్గరికి వెళ్ళిపోద్ది, కాలర్ సర్దేస్తూ ఉంటుంది, ముసిముసి నవ్వులు నవ్వుతా మురిసిపోతూ ఉంటారు శ్రీముఖి గారు. ఆనందం కళ్ళల్లో కనపడుతుంటుంది. ఆవిడే షర్ట్ కాలరు గట్ట అన్నీ సర్దేస్తూ ఉంటుంది అనమాట. సో దీని తర్వాత లెట్ వెల్కమ్ బీబీ పరివార్. నెక్స్ట్ బీబీ పరివార్ని పిలుస్తారనమాట. సో అవినాష్ ఎనర్జీ ఏది, బీబీ పరివార్ గట్టిగా అని చెప్పేసి అవినాష్ ఎనర్జీ ఏది, బీబీ పరివార్ వస్తున్నావు కొంచెం గట్టిగా రండి అని చెప్పేసి అర్పిస్తాడు అవినాష్. దాని తర్వాత బీబీ పరివార్ ఎంట్రీ. దిస్ ఈజ్ ద పార్టీ సాంగ్ ఉంది కదా, పార్టీ సాంగ్, దిస్ ఈజ్ ద పార్టీ సాంగ్ అన్న సాంగ్తో ఎంటర్ అవుతారు తేజ, రోహిణి, ప్రేరణ, యష్మి, అవినాష్ అండ్ ఇక్కడికి అప్పుడు ఇంకా నిఖిల్ ఎంటర్ అవడం. తర్వాత శ్రీముఖి గారు యష్మి నమ్మవేమో కానీ అందాల యువరాణి అన్న సాంగ్కి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తారు. నమ్మవేమో కానీ ఆ పాట అన్నమాట. తర్వాత యష్మి మంచి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను అంటే ఏమన్నా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నావు అంటే కనుక మంచి ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను. శ్రీముఖి ఆఫ్టర్ 6 అయితే కనుక ఆ 6 అయితే ఆ మందుకు సంబంధించి అనమాట. సో దాని గురించి అడగడం జరిగింది. ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్లో ఉంటుంది కదా. సో తర్వాత యష్మి అది అలాగే కొనసాగుతుంది. ఆఫ్టర్ 6 తర్వాత అది కొనసాగుతూ ఉంటుంది అన్నట్టు చెప్తారు. దాని తర్వాత శ్రీముఖి గారు ప్రేరణని ఏ ఆట పెట్టినా బిగ్ బాస్ హౌస్లో గట్టిగానే ఆడావు కదా ప్రేరణలో అందరూ కూర్చుంటారు. అంటే ఇక్కడ ప్రేరణ గారు ఇంట్రడ్యూస్ అనమాట. ఏ ఆట ఆడినా బిగ్ బాస్ హౌస్లో, ఇక్కడ ఏ ఆట ఆడినా కూడా బిగ్ బాస్ హౌస్లో ఎలా ఆడతారో అలా ఆడేదాను కదా అని నేను చెప్తే మొత్తం అందరూ కూర్చుని పోతారు. ఎందుకంటే ప్రేరణ గంట సేపు వేస్తారో గట్టిగా వేస్తుంది వదలదు అన్నట్టుగా. సో కాబట్టి అక్కడితో కట్ చేశారు. తర్వాత శ్రీముఖి పృథ్వీ హ్యాపీ న్యూ ఇయర్ అంటే పృథ్వీ అని చెప్పకుండా హ్యాపీ న్యూ ఇయర్ విష్ణు అని చెప్తుంది అనమాట. అంటే పృథ్వీ పేరుని హ్యాపీ న్యూ ఇయర్ విష్ణు ఒకసారి ఇలా రా అన్నట్టుగా అంటుంది. సో అక్కడ విష్ణు పేరెట్టి పృథ్వీని పిలుస్తుంది. తర్వాత హౌస్లో నువ్వు చేసిన దాంట్లో బాగా నచ్చింది అవినాష్ రా అనడం, కాబట్టి వాడు వీడు రా ఇలాంటి అన్ని పదాలను ఒకసారి రీక్రియేట్ చేయండి అని చెప్పారు. సో వాళ్ళిద్దరూ రా వాడు వీడు అని చెప్పి అరుచుకుంటారు. సో ఇది అయిపోయింది. తర్వాత రోహిణి ఒక మాటలో మా పరివారంలో ఉండాలనుకున్నా సరే రోహిణి గారు ఏమంటారంటే పికాసో చిత్రమా అన్న సాంగ్ వేస్తారు రోహిణి గారికి. పికాసో చిత్రమా అన్న సాంగ్ ఏదైతే ఉందో, ఎల్లోరా శిల్పం అన్న సాంగ్. దీని తర్వాత ఎవరైతే ఓడిపోతారన్నావో అంటే ఇక్కడ పృథ్వీ అని చేయిస్తుంది ఆవిడ, ఎవరైతే ఓడిపోతారన్నావో వాళ్ళ ముందే గెలిచి చూపించో నువ్వు చాలా గ్రేటర్ అన్నట్టుగా రోహిణి గారిని పొగుడుతుంది. తర్వాత నువ్వు మా టీంలో జాయిన్ అయిపోయింది అంటే సరే నేను మీ టీంలో ఎప్పుడు చేయాలనుకుంటున్నానంటే రా మా పాలేరులో కలిసిపోతుంది అంటే కనుక ఏంటి మమ్మల్ని పాలేరు కింద ఉండమంటావంటే
వాళ్ళిద్దరూ అవినాష్ అండ్ హరి పాలేర్లు అని చెప్పేసి, అంటే ఈయన అమ్మగారు పాలేర్లు అన్నట్టుగా అక్కడ, అంటే ఆ షోలో ఆవిడ అమ్మగారు అనమాట, ఆవిడకి వీళ్ళిద్దరూ పాలేర్లు. సో ఇందులో నన్ను పాలేరుగా ఉండమంటారు అని చెప్పేసి రోహిణి గారు అడుగుతారు. సో దీని తర్వాత టేస్టీ తేజ వస్తారు, తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అన్నది వినిపిస్తుంది అనమాట. సో టేస్టీ తేజ లాస్ట్ వచ్చి నేను నిన్నే కలిసా అని శ్రీముఖ్ గారు చెప్తారు. తర్వాత నువ్వు బయటకు వచ్చేసావు కాబట్టి నేను చాలా పవర్ఫుల్ అనుకుంటా, నేను వచ్చిన రోజే నువ్వు మన్నాడు వచ్చేసావు అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరుగుతుంది. దీని తర్వాత వచ్చి అది అయిపోయింది కదా. సో ఇక్కడ దీని తర్వాత అసలు సీరియల్ పరివార్కి మారు పరివార్కి సంబంధించి టాస్క్లు పెడతామమ్మా. ఆ టాస్క్లో అది ఇదే కదా, అది ఇది కాదు, అది ఇదే అట, రౌండ్ పేరే అది ఇది కాదు ఇది అదే అని చెప్పేసి రౌండ్. అందులో ఏమీ లేదండి, ఇటుపక్క 7 మెంబర్లు ఉన్నారు, రోహిణి గారు ఎక్స్ట్రా, అవతల పక్క 6 ఉన్నారు. మధ్యలో రోహిణి అంటది నేను వచ్చేస్తాను, అటుపక్క బాలు ఉన్నాడు కాబట్టి నేను వచ్చేస్తాను అంటే దగ్గరికి రాకు, బాలుకి బాలు కోసమే నేను వస్తానని రోహిణి గారు అంటే శ్రీముఖి ఏమంటారు, బాలుకి ప్రొటెక్షన్ నేను, నువ్వు ఇక్కడ రావద్దు, బాలు నావాడు, నావాడే బాలు అన్నట్టుగా చెప్తారు. సో బిగ్ బాస్ హౌస్లో ఏ వచ్చి బీపే వాళ్ళు, బి వచ్చి సిపే వాళ్ళు అన్నట్టుగా యష్మి అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ మధ్య ఉంది కదా. సో అందుకని ఈ సాంగ్ వేశారు. ఆ సాంగ్ గెస్ట్ చేయాలన్నమాట. గెస్ట్ చేస్తే ఏ వచ్చి బీపే వాళ్ళు ఆ సాంగ్ పాడారు. సో దీని తర్వాత పక్కన మన ఎవరైతే శ్రీముఖ్ గారు ఉన్నారో బాలు దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఉంగుడు గుడు 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 ఉంగుడు గుడు ఉంగుడు గుడు ఉంగుడు గుడు అని హమ్మింగ్ పాడుతూ ఉంటుంది బాలు దగ్గరికి వెళ్ళి. ఆవిడ ఎంత ఎంటర్టైన్మెంట్, మంచి ఎంటర్టైనర్ ఆవిడ. సో బాలు కొంచెం ఫాలోయింగ్ ఉంది కాబట్టి అక్కడ ఆ సాంగ్ పాడుతూ ఉంటారు. ఆయన పాపం మొహమాటస్తులాగా ఉంటాడు ఆయన. సో తర్వాత కెమెరామెన్ యాక్చువల్గా ఏ వచ్చి బీపే వాళ్ళు అన్నప్పుడు కావ్య, మానస్, ప్రియాంక అండ్ శివు మొత్తం మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు. కెమెరామ్యాన్ ఫోకస్ అంతా నిఖిల్ కళ్ళ మీద పెట్టాడు, ఆయన స్పెట్స్ పెట్టుకున్నాడు. కానీ వాళ్ళిద్దరూ మానస్ అండ్ కావ్య డ్యాన్స్ చేస్తూ ఉంటే చూస్తూ ఉంటే ఆయన ఫీలింగ్ ఎలా ఉంటుంది అన్నది ఫోకస్ పెట్టారు. దాని తర్వాత నిఖిల్ యష్మి డ్యాన్స్ చూడాలనుందని చెప్పి శ్రీముఖ్ గారు అంటారు. తర్వాత కెమెరామ్యాన్ ఫోకస్ కావ్య గారి మీద పెడతారు, వీళ్ళిద్దరూ డ్యాన్స్ చేస్తూ ఉంటే. ఆయన ఫేస్ ఫీలింగ్స్ కనిపించలేదు కానీ ఈవిడ చూసి చూడాలన్నట్టుగా తల సవరించుకుంటూ ఉంటుంది, ఇలాగా లాక్కుంటూ ఇలా తిరుగుతూ ఉంటుంది. సో ఆ సీన్ వేసారనమాట కెమెరామెన్. తర్వాత ఫస్ట్ రౌండ్ ఉంది కదా, ఫస్ట్ రౌండ్లో వీళ్ళు నెగ్గుతారు. ఎవరు గెస్, మన కావ్య గారు టీము ఫస్ట్ రౌండ్ విన్ అవుతుంది. తర్వాత రౌండ్ 2 వచ్చి మ్యూజిక్ గెస్, ఏక్ బార్ అనే సాంగ్ ఉంది కదా. సో దానికి నిఖిల్ సోలోగా సాంగ్ పెర్ఫార్మెన్స్ చేస్తాడు, ఏక్ బార్ అన్నది. సో అక్కడ కావ్య కొంచెం నవ్వునట్టు కనిపించింది. తర్వాత శ్రీముఖి మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ ఎవరని చెప్పేసి ఒక పొల్ల పెట్టి క్వశ్చన్ వేయడం జరిగింది. సో అక్కడ ఆల్రెడీ చెప్తాడు, అందరికీ తెలిసిందే కదా మళ్ళీ చెప్పాలన్నట్టుగా అడుగుతాడు. పర్వాలేదు చెప్పంటే కనుక నాకైతే కనుక ప్రియాంక జైన్ బాగుంటుందని నాకు చెప్తాడు. సో ఆయన ఇక్కడ ఎందుకు చెప్తాడు, బిగ్ బాస్ హౌస్లో చెప్తాడని కదా ఆల్రెడీ చేస్తాను కదా వీడియో, ఆ కౌంటర్ అయితే వేయడం జరుగుతుంది. తర్వాత ఏక్ బార్ అన్న సాంగ్కి ఎవరు తన నిఖిల్ డ్యాన్స్ చేసిన తర్వాత టేస్టీ తేజ కడితే ఫ్లోర్ బద్దలైపోతుందని సెట్గా ఆయన అంటున్నాడు అన్నట్టుగా అవినాష్ జోక్ వేస్తాడు. తర్వాత థర్డ్ సాంగ్ ఓరి దేవుడో దేవుడో ఏం పిల్లగాడే ఆహా ఆహా, ఆ సాంగ్ అనమాట. దాన్ని గెస్ట్ చేస్తారు బీబీ పరివార్ వాళ్ళు. తర్వాత నాలుగో సాంగ్ వచ్చి వన్స్ అపాన్ ఏ టైం నాకు ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదిరో అన్న సాంగ్ ఉంది కదా, ఇష్క్ సినిమాలో అనుకుంటా. సో ఆ సాంగ్ని బట్టి అవినాష్ని అడుగుతుంది, నీకు ఎప్పుడన్నా ఇంతకుముందు గర్ల్ ఫ్రెండ్ ఉన్నదా అని అడిగితే కనుక, బాబు నన్ను వదిలే తల్లి, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, నన్ను ఇరికిచ్చి ప్రశ్నలు అయితే వేయద్దు అన్నట్టుగా చెప్తుంది. తర్వాత శ్రీముఖి అవినాష్ని అడిగింది కదా, అయిపోయింది. తర్వాత ఆయన ఎక్కడ ఎందుకు చెప్తాడు, బిగ్ బాస్ హౌస్లో చెప్తాడు అన్నది ఇందాక చెప్పేశాను కదా ఆల్రెడీ, మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అన్నదానికి కావ్య గారు సెటైర్ వేశారన్నది. దీని తర్వాత శ్రీముఖి మీరు ఎక్కడ ఎందుకు చెప్తారు, హౌస్లో బాగా చెప్తారు అని ఇమిటేట్ చేసింది. అదే డైలాగ్ 2-3 సార్లు శ్రీముఖ్ గారు ఇమిటేట్ చేస్తారు, సో మన నిఖిల్ గురించి. తర్వాత 5వ రౌండ్, నెక్స్ట్ రౌండ్ వచ్చి నీతోనే అన్నది రౌండ్ స్టార్ట్ అవుతుంది. సో 5th రౌండ్ నీతోనే అని చెప్పేసి. తర్వాత అవినాష్ శ్రీముఖి ఇక్కడ ఏ క్వశ్చన్ అడిగినా ఇక్కడ బీబీ పరివార్ కాకుండా సీరియల్ పరివార్కి హింట్లు ఇచ్చేస్తూ ఉంటుంది శ్రీముఖి గారు. అందులో బాలు ఉన్నాడు కాబట్టి అక్కడ అవినాష్ ఏమంటాడంటే కనుక శ్రీముఖి బయాస్గా చెప్తుంది, మొత్తం మీద వాళ్ళకే ఫేవర్ చేస్తుంది అన్నట్టుగా అవినాష్ చెప్తాడు అనమాట. మాకు పెద్ద బొక్క పెట్టేస్తుంది, వాళ్ళకి ఫేవర్ చేస్తుంది, ప్రతిదానికి ఆన్సర్ ఇచ్చేస్తుంది అన్నట్టుగా.
తర్వాత శ్రీముఖి మీరు ఎందుకు వచ్చారా అంటే ఒకటి కూడా గెలవకుండా మీరు ఎందుకు వచ్చారా బీబీ పరివారు అంటే కనుక మేము కింద నుంచి చెప్తామని ఒక కామెడీ చేయడానికి ట్రై చేశారు కానీ యష్మి గారు తర్వాత అందరూ నవ్వుకున్నారు. సో తర్వాత కావ్య గెస్ ఫస్ట్ రౌండ్లో విన్ అయింది మాత్రం మా సీరియల్ పరివార్ విన్ అవుతుంది. సో దానికి ఏంటంటే వాళ్ళు ఫస్ట్ ఆ రౌండ్ మీరు చూసే ఉంటారు, ఒక గదిలోకి వెళ్తారు, మన బయట వాళ్ళు ఎవరిది మాటలు వినిపించు, ఒక 3 బాక్సులు పెట్టారు, 0, 1000, 10,000. సో ఆవిడ 10,000 టచ్ చేస్తుంది. సో 10,000 విన్ అవుతుంది అనమాట. తర్వాత ఫస్ట్ రౌండ్ విన్ అవ్వలేదు, నెక్స్ట్ రౌండ్ పీకేస్తాం, ఎందుకు తాడో పీడో తేల్చేస్తాం అన్నట్టుగా టేస్టీ తేజ్ అంటాడు. సో 15 వారాలు ఉండొచ్చాం కదా, కొంచెం బాగా ఇదిగా ఉన్నాం, ఇప్పుడు నెక్స్ట్ రౌండ్ పీకేస్తామని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ సీరియల్ పరివార్ నెగ్గింది కాబట్టి ఈవిడ రెచ్చగొడుతూ ఉంటుంది. ఏంట్రా మరి ఇంత నీరసంగా ఉన్నారు, ఆడడానికి వచ్చారా పడుకోవడానికి వచ్చారా అన్నట్టుగా శ్రీముఖి అడుగుతుంది అనమాట. సో పద చూసుకుందామని రెండో రౌండ్ అనమాట. ఇందులో యాక్చువల్గా ఇది బాగుందబ్బా, చూడకపోతే ఎవరన్నా చూడండి. ఈ రౌండ్ అయితే మాత్రం బాగుంది. ప్రియాంక అండ్ ప్రేరణ గారికి సంబంధించి 2 గ్లాసులు, నాకు తెలిసి డ్రింక్తో ఉన్న 2 గ్లాసులు ఉంటాయి. తర్వాత అది ఏమిటంటారు, అది టిష్యూ పేపర్ రోల్ అనుకుంటా, దానికి పెట్టి ఎడ్జ్ లాగుతూ ఉంటారు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది వచ్చేటప్పుడు సౌండ్ మాత్రం చాలా బాగా వచ్చింది. చాలా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏదైతే ఉందో అది బాగుందండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. దాంట్లో ఫస్ట్ అయితే ప్రేరణ గెలుస్తుంది ఆ బార్డర్ వరకు, కానీ అక్కడ యాక్చువల్గా శ్రీముఖి గారేమో ప్రియాంక విన్నర్ అని చెప్తారు. నెక్స్ట్ వచ్చి నిఖిల్ అండ్ మానస్ వస్తాడు, ఇక్కడ మానస్ ఓడిపోతాడు, ఇక్కడ నిఖిల్ నెగ్గుతాడు. ఇది కూడా చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మ్యాక్సిమం కుదిరితే తమ్నైల్లో పెట్టడానికి ట్రై చేస్తాను ఈ రెండుని. దాని తర్వాత నిఖిల్ విన్ అవుతాడు. ఇక్కడ గ్లాస్ మేట్స్ అన్న సాంగ్ వస్తుంది. దీని తర్వాత యష్మి వర్సెస్ కావ్య, ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ యష్మి నెగ్గుతుంది, ఇది కూడా తమ్నైల్లో పెట్టడానికి ట్రై చేస్తాను. కావ్య ఓడిపోతుంది. సో ఇక్కడ అంటే బీబీ పరివార్ నెగ్గుతుంది. అంటే ఈ గ్లాసులకు సంబంధించి ఇందులో కూడా సెకండ్ రౌండ్ సంబంధించి వీళ్ళ నెగ్గరు, బీబీ పరివార్ నెగ్గుతుంది. సో దానికి మనోడు లోపలికి వెళ్తాడు కానీ 0 క్యాష్ బాక్స్తో బయటకు వస్తాడు. అవినాష్ ఏమంటాడంటే అవినాష్ 0 వచ్చిందని ఉంటుంది కదా, సో అవినాష్కి బొక్క వచ్చింది అన్నట్టుగా, అంటే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఏమీ లేదు కదా, 0తో వచ్చాడు, క్యాష్ బాక్స్ లేదు అన్నట్టుగా ఆ కౌంటర్ అనమాట. అవినాష్ 0 అంటే 0 గెలుచుకున్నాడు అవినాష్ అన్నట్టుగా కౌంటర్ వేస్తారు. దానికి ఏంటంటే అవినాష్ ఏమంటాడంటే మేము ప్రజల మనసుల్లో మన్నలను గెలుచుకున్నాం, 6తో ఆడితే వేరే చెప్పారు కదా యష్మి గారు. సో ఇక్కడ 6 గ్లాసులు పెడతారు, ఒక గ్లాస్కి ఒక్కొక్క రౌండ్ 6 రౌండ్లు పెడతాను, ఒక్కో రౌండ్కి నీకు కొంచెం ఎక్కువైతే కనుక లాస్ట్ వరకు నువ్వు ఎలా మాట్లాడతావు అంటే అన్ని అవినాష్కి సంబంధించి మాట్లాడుతుంది. దీని తర్వాత ప్రేరణ గురించి మాట్లాడుతుంది. సో ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వస్తారు శ్రీపాద్ గారు. సో తను వచ్చిన తర్వాత తింత ఎలా ఏగుతున్నారండి బాబు మీరు అన్నట్టుగా అందరూ అంటారు. సో దాని తర్వాత తింత కష్టమండి అన్నట్టుగా, అంటే పక్క నుంచి టేస్టీ తేజ్ అంటాడు, అంత కష్టమైతే వదిలేయండి అన్నట్టుగా, అంత కష్టపడింది ఎందుకండి మీ దగ్గర అన్నట్టుగా మాట్లాడతారు. సో వెంటనే ప్రేరణ అంటది నిన్ను వదిలేయమంటున్నాడు, తను నన్ను లవ్ చేస్తున్నానని చెప్తున్నాడు అన్నట్టుగా, పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అన్నట్టుగా ఒక సరదాగా మాట్లాడుకుంటారు. సో దీని తర్వాత ఇక్కడతో ఇది అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత టోటల్గా 2 రౌండ్లు పెట్టారు. అంటే ఫస్ట్ మా పరివారం బీబీ పరివారం సంబంధించి 2 రౌండ్లు పెట్టారు. ఒక రౌండ్లో కావ్య లోపలికి వెళ్ళి 10,000 గెలుచుకుని వస్తారు. ఫస్ట్ రౌండ్ విన్నర్ అయితే వాళ్ళు. సెకండ్ రౌండ్ విన్నర్ బీబీ పరివార్ అయినా నిఖిల్ 0 ఏం గెలుచుకోవడం అనమాట. సో దీని తర్వాత ఇది అయిపోయిన తర్వాత యష్మితో జస్ట్ చిన్న టాస్క్. ఇది అయిపోయిన తర్వాత ఎంతసేపు శ్రీముఖి గారు బాలు అని నామజపం అయిపోయింది. దీని తర్వాత సో ఎంతో కొంత ఎంటర్టైన్మెంట్ జరిగింది. దీని తర్వాత వచ్చి ఇక్కడ నెక్స్ట్ నిఖిల్ వాళ్ళ అమ్మగారు వస్తారు. వాళ్ళ అమ్మగారు వచ్చినప్పుడు ఇక్కడ కావ్య గారు మిస్ అవుతారు. సో దీన్ని పక్కన పెట్టేస్తే నిఖిల్ వాళ్ళ అమ్మగారు వచ్చి మన చెప్తారు, నిఖిల్ ఆ పువ్వులు డెడికేట్ చేయడం. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా, వాళ్ళ అమ్మగారికి ఒక 5 గిఫ్ట్లు ఇస్తాడు, ఒకటి హౌస్ కొని ఇవ్వడం అంటాడు ఆయన, ఒకటేమో ఫారెన్ ట్రిప్ అంటాడు, ఒకటేమో వాళ్ళ అమ్మగారితో డిన్నర్ అంటారు, వాళ్ళ అమ్మగారితో మూవీ. సో మొత్తం అంతా వాళ్ళ అమ్మగారి గురించే చెప్పడం జరుగుతుంది. సో దీని తర్వాత గిఫ్ట్ ఎవరితో అంటే ఆ ప్రైజ్ నువ్వు ఎవరితో తీసుకోవాలనుకుంటున్నావు ఈ స్టేజ్ మీద అంటే నేను శ్రీముఖి అంటే మీ చేతుల మీద తీసుకుంటానని నిఖిల్ చెప్తాడు. సో వాళ్ళ అమ్మగారికి ఆ విజయాన్ని డెడికేట్ చేశాను అన్నట్టుగా చెప్పాడు. సో ఇది అయిపోయింది. వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోయిన తర్వాత నిఖిల్ కలడానికి వాళ్ళ ఫ్యాన్స్ వచ్చారని చెప్పారు. సో అందులో ఎవరో ఒక ఆయన ఇంచుమించు నిఖిల్ కప్పు అంటే గెలిచే వరకు గుళ్ళోంచి బయటికి రాలేదని చెప్పారు. తర్వాత
లేడీ డై హార్ట్ ఫ్యాన్ అని చెప్పేసి అభిమానానికి ఆవేశానికి అభిమానము, అభిమానానికి ఆవేశం అని ఒక ఆవేశంగా ఓ డైలాగ్ ఆవిడ చెప్పింది. మొత్తం మీద నిఖిల్ ఫ్యాన్స్ అయితే మాత్రం ఓకే, బాగానే ఆయన్ని ఇష్టపడ్డారన్నట్టుగా అక్కడ ఎవరైతే ఉన్నారో వచ్చిన వాళ్ళందరూ ఇష్టపడ్డారు. సో చాలా ఆవేశంగా ఆ మాట అయితే చెప్పడం జరిగింది. దీని తర్వాత వచ్చి నిఖిల్ అయిపోయింది కదా. సో ఫైనల్గా ఆ 2 పరివారాలను అందరిని దగ్గర పెట్టి చివరిగా కేక్ అయితే కట్ చేయడం జరిగింది. కట్ చేసిన తర్వాత అక్కడతో ఈ ఎపిసోడ్ అయితే ఎండ్ చేశారు. ఎండ్ చేసేటప్పుడు కావ్య గారు ఏమన్నారంటే కనుక ఏదో చెప్పారబ్బా, ఈ అంటే ఇంతవరకు జరిగిన తీసుకున్న రాంగ్ డెసిషన్స్ ఏవి కూడా నెక్స్ట్ 2025లో నేను ఎటువంటి రాంగ్ డెసిషన్ తీసుకోకూడదని అన్నట్టుగా ఆవిడ చెప్పడం జరిగింది. సో దాంతో ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. సో మొత్తం మీద షో అయితే ఎంటర్టైన్మెంట్గానే సాగింది. సో ఉన్నంతలో శ్రీముఖి గారు, అవినాష్ గారు షో అయితే ఎంటర్టైన్మెంట్ చేశారు. సో మెయిన్గా షోకి సంబంధించి నిఖిల్ అండ్ కావ్య హైలైట్. ఎందుకంటే మనకి ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను దానికోసమే చూశాను. దీని తర్వాత నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించింది ఏమన్నా ఎలిమెంట్ ఉందంటే కనుక శ్రీముఖి అండ్ బాలు గారు ఎంటర్టైన్మెంట్ ఆవిడ బాగా చేసింది. దీని తర్వాత అవినాష్ జస్ట్ జోకులు. సో టోటల్గా ఇది స్టార్మా పరివార్ మొన్న షో సందర్భంగా జరిగింది అయితే ఇది. టోటల్గా ఎపిసోడ్ ఏమనిపించింది అంటే కనుక 2 కళ్ళు కాయలు కాసేలాగా ఎదురు చూస్తే కనుక మనకు ఒరిగింది అయితే ఏమీ లేదు. సో వాళ్ళిద్దరు ఎక్కడైనా కలిసి మాట్లాడుకుంటారు అనుకుంటే ఎక్కడ మాట్లాడుకుంది లేదు. కానీ టోటల్గా షో ప్రకారంగా ఎంటర్టైన్మెంట్ చేసిందంటే కనుక చేసిందనే చెప్పొచ్చు. సో నాకైతే పర్వాలేదు అనిపించింది. సో నేను చెప్పిన విధానం మీకు ఎవరికైనా నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఓ లైక్ కొట్టండి.